Hello children, let us start our new chapter, chapter number 6, our forest and wildlife. ఫారెస్ట్ అంటే ఏంటి? తెలుగులో అడవులు అని పిలుస్తాం అన్నమాట. అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? జంతువులు, అడవిలో నివసించే జంతువుల గురించి ఈ చాప్టర్లో మనము నేర్చుకుంటాం. ఓకే, here we will learn about types of nature, source resources, different kinds of forest and wild resources. ఏం నేర్చుకుంటాము అని అంటే టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఓకే, నేచర్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఏ లాట్ ఆఫ్ వండర్ఫుల్ థింగ్స్ లైక్ ఎయిర్, వాటర్, బర్డ్స్, ఎనిమల్, ఫారెస్ట్, సాయిల్ అండ్ మెటల్స్. సో నేచర్ మనకు చాలా ఇచ్చింది. అవి ఏంటివి అని అంటే ఎయిర్, వాటర్, బర్డ్స్, ఎనిమల్స్, ఫారెస్ట్, సాయిల్, మెటల్స్ అన్నమాట. ఆల్ దీస్ నోన్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా మనం ఏమని పిలుస్తాము అని అంటే న్యాచురల్ రిసోర్స్ అని పిలుస్తాం. ఫర్ అవర్ డే టు డే లైఫ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ దీస్ రిసోర్సెస్. మనం ప్రతిరోజు కూడా ఈ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ పైన మనము ఉంటామన్నమాట. Types of natural resources. There are two types of natural resources, exhaustible and inexhaustible. Natural resources that live in limited when they are used as known as exhaustible or non-renewable resources. So exhaustible resources అంటే అంతరించిపోయే రిసోర్స్ ని exhaustible resources అని అంటారు. ఓకే, లేదా నాన్ రిన్యూవబుల్ రిసోర్స్, మళ్ళీ అవి జనరేట్ అవుతాయని నమ్మకం లేనివి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆర్ కోల్ అండ్ పెట్రోల్. సో ఇప్పుడు మనం కోల్, పెట్రోల్ వాడతాం కదా. పెట్రోల్ ఉంది కదా, మన బైక్స్లో వాడతాం. 1 లీటర్ పెట్రోల్ పోసినాక మొత్తం అయిపోతుందా, లేకపోతే ఇంకా అట్లే 1 లీటర్ ఉంటూనే ఉంటుంది నడిపితే. సో అయిపోతుంది కదా. సో అవి ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అన్నమాట, అంతరించిపోవడం, అయిపోవడం. Resources which are do not reduced by using such as air, water, forest, sunlight are unavailable plenty in the nature. So ఇక్కడ మనకు inexhaustible అని అన్నాం కదా. inexhaustible అంటే అంతరించిపోకపోవడం. such as air, water, forest, sunlight. ఇవి అయిపోతాయా? ఈరోజు సన్లైట్ వచ్చి రేపు అయిపోతుందా? అయిపోదు కదా, ఎప్పుడు కూడా ఉంటుంది. వాటిని ఏమని పిలుస్తారు? inexhaustible resources అని పిలుస్తారు. such Forest resources. A large area of land which is densely covered by trees and plants is known as forest. So forest అంటే ఏంటి? మెయిన్గా ఎక్కువ ఏరియాలో ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉంటే వాటిని ఫారెస్ట్ అని పిలుస్తాం అన్నమాట. ఇన్ ఇండియా ఫారెస్ట్ కవర్డ్ అప్ టు 1/5 ఆఫ్ అవర్ ల్యాండ్. సో ఇండియాలో ఒక ల్యాండ్ని, మన ల్యాండ్ ఏరియాను 5 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక పార్ట్ ల్యాండ్, ఒక పార్ట్ అంతా ఫారెస్ట్ గానే ఉందన్నమాట. There are one of the natural resource of our country and we are useful to mankind in several ways. సో ఇలా 1/5 ఉండడం వల్ల మనకు అది మంచి న్యాచురల్ రిసోర్స్. ఇది చాలా మనిషికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. Trees and plants provides us oxygen which needs to breathe. సో మనకేంటి? ప్లాంట్స్ నుండి ఏమొస్తుంది? ఆక్సిజన్ వస్తుంది కదా, ట్రీస్ అండ్ ప్లాంట్స్ నుండి. అది మనకి ఎందుకు పనిచేస్తుంది? మనము పీల్చుకోవడానికి ఆక్సిజన్ని ఇస్తుంది అనమాట. ద రూట్స్ ఆఫ్ ట్రీస్ రెడ్యూస్ సాయిల్ ఎరోషన్ బై ప్రివెన్షన్ సాయిల్ ఫ్రమ్ బీయింగ్ వాష్డ్ అవే. సో వర్షాలు పడ్డప్పుడు మట్టి కొట్టుకోపోకుండా ఏం చేస్తాయి? రూట్స్ అనేవి కాపాడతాయి అన్నమాట. ఫారెస్ట్ కీప్స్ ది సరౌండింగ్స్ ఏరియా కూల్ అండ్ హెల్ప్ బై ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ సాయిల్ అండ్ మేకింగ్ ది మేనూర్ ఫర్టైల్. సో ఫారెస్ట్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఏరియా అంతా చల్లగా ఉంటూ, ఇంకా అదే కాకుండా దాని చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ అన్ని కూడా ఫర్టైల్గా అంటే సారవంతంగా ఉంటాయన్నమాట. ఫారెస్ట్ ఆర్ యూజ్ టు మేక్ రెయిన్ అండ్ ప్రివెంట్ ది బీయింగ్ డ్రైస్ అండ్ అన్ఫర్టైల్. సో ఫారెస్ట్ ఉండడం వల్ల ఎక్కువ వర్షపాతం వస్తాయి, ప్లస్ అన్ఫర్టిలిటీని అనేది ఉండదు అనమాట.
ఫారెస్ట్ ప్రొవైడ్ షెల్టర్ టు మెనీ బర్డ్స్ అండ్ అనిమల్స్. సో ఫారెస్ట్ అనేది బర్డ్స్కి అనిమల్స్కి షెల్టర్, మనకి ఇల్లు ఎలాగో వాటికి ఫారెస్ట్ అలాగనమాట. వితౌట్ ఫారెస్ట్ ద లైఫ్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వుడ్ నాట్ బి డేంజరస్. సో ఫారెస్ట్ ఉండడం వల్లనే ఎనిమల్స్ అండ్ బర్డ్స్ అనేవి కూడా బతుకుతున్నాయి అన్నమాట. ఫారెస్ట్ ప్రొవైడ్స్ us విత్ ఫుడ్, ఫ్రూట్స్, టింబర్. ఫారెస్ట్ ఎక్కువగా మనకి ఏమి ఇస్తాయి అని అంటే ఫుడ్, ఫ్రూట్స్, టింబర్. టింబర్ అంటే ఏంటి? వుడ్ అనమాట. మన ఇంట్లో డోర్స్ అవన్నీ చేసుకుంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఫారెస్ట్ నుండి ఎక్కువగా వస్తాయి. సమ్ మెడిసిన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ రూట్స్, లీవ్స్, barks and stem of certain plant. People make furniture from the timber. ఫర్నిచర్ అంటే చెప్పాను కదా ఇంత ముందుకే, సోఫాస్ కానీ లేకపోతే వుడెన్ డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ నుండి తయారు చేసుకుంటారు? ఎక్కడ నుండి? టింబర్ నుండి తయారు చేసుకుంటారు. You can see that people in the village use wood as fuel for cooking. సో మనం చాలా వరకు విలేజెస్లో చూస్తాం, కట్టెల పొయ్యి వాడతాం కదా, సో అలా కూడా ఫారెస్ట్ నుండి వుడ్స్ తీసుకొని వస్తాం. Types of forest we shall discuss in the next class.